నమో వెంకటేశాయ. రాజీవనేత్ర రఘుపుంగవ రామభద్ర రాకేందుబింబ సదృశానన నీలగాత్రం రామాభిరామ రఘువంశ సముద్భవత్వాం శ్రీరామచంద్ర మమ దేహి కరావలంబం. తామర పువ్వుల వంటి నేత్రములు గలవాడు, రఘుపుంగువుడు, జానకీ వల్లభుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 213వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్రీగురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని శుభారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం ఏకవింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే.
श्रीवाल्मीकि प्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम् श्री आञ्जनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे एकविंशः सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। श्रीरामाय नमः। जामदग्न्येन रामेण रेणुका जननी स्वयं कृत्ता परशुनारण्ये पितुर्वचनकारिणा। కౌసల్యాదేవి రామచంద్రమూర్తి యొక్క వనవాసాన్ని ఆపటం కోసమని మరి తల్లిని సేవించి తరించినటువంటి కశ్యపుని యొక్క అంటే కశ్యప వంశంలో జన్మించిన వారి యొక్క విశేషాన్ని, ఆ కండు మహర్షి యొక్క విశేషాన్ని, అలాగే ఇంకా సముద్రుడు ఏ విధంగా అయితే చిన్న పొరపాటు చేయటం ద్వారా సముద్రుడు ఏ విధంగా అయితే ఆ తరువాత లోకనింద పొందాడో, అలాగే రాముడు వనవాసానికి వెళ్ళడం ద్వారా కౌసల్యాదేవి కనుక ప్రాణత్యాగం చేసినట్లయితే ఆ బాధ రాముని యందు జీవితాంతము ఉంటుంది. అంతేకాకుండా లోకంలోని వారందరూ కూడా రాముణ్ణి నిందిస్తారు అని ఇలాగా ఉదాహరణపూర్వకంగా కౌసల్యాదేవి చెబితే మరి రామచంద్రమూర్తి దానికి సమాధానం చెబుతూ ఉన్నాడు. పైగా కౌసల్యాదేవి ఒక మాట అన్నది, ఏ విధంగా అయితే తండ్రి గౌరవించదగినటువంటి వాడో అలాగే తల్లి కూడా గౌరవించదగినదే నాయన. కావున మీ తండ్రి మాటతో పాటు నా మాట కూడా నీవు ఆలకించవలసినదే, నా మాటను కూడా నీవు పాటించవలసినదే. నేను నీకు అనుమతి ఇవ్వను, వనవాసానికి వెళ్ళడానికి వీలు లేదు అని చెబితే, అమ్మా నేను ఇప్పుడు చేస్తున్నటువంటి ధర్మం ఏదో పెద్ద గొప్ప ధర్మము అని చెప్పి అనుకుంటున్నావా నువ్వు? కాదమ్మా, తండ్రి మాట కోసమని చెప్పి ఇంతకంటే ఘనకార్యములు చేసినటువంటి వారు ఎంతమందో ఉన్నారు అని చెప్తూ ఆ కండు మహర్షి గురించి కూడా చెప్పాడు. కండు మహర్షి తన తండ్రి యొక్క ఆజ్ఞ కోసం గోవధనే చేశాడు. పూజనీయమైనటువంటి గోవుని వధించవలసి వస్తే తండ్రి మాట కోసం వధించేశాడు. అంటే ఏమిటి? పాపం చేయటానికైనా సరే వెనకాడకుండా తండ్రి మాటను పాటించడమే వాళ్ళు ధ్యేయంగా పెట్టుకుని ఉన్నారు. అంతేకాదు, అంతెందుకు మన వంశంలోనే పూర్వీకులైనటువంటి ఆ సగరుని యొక్క పుత్రులు 60,000 మంది సగరుని యొక్క ఆజ్ఞ కోసమని చెప్పి ఆ భూమిని తవ్వేటప్పుడు భూమినే చాలా ఇబ్బంది పెట్టారు. భూమి విలవిల్లాడింది. వారు ఆ విధంగా తవ్వుతూ ఉంటే ఎన్నో ప్రాణులు ఆ సమయంలో విగత జీవులయ్యాయి. ఈ విధంగా తండ్రి మాట కోసమని చెప్పి భూదేవిని, అదేవిధంగా భూమిలో ఉండే ఎన్నో ప్రాణులని కూడా వారు వధించేశారు. అంతేకాదు, చివరికి వారు తండ్రి మాట కోసమని చెప్పి
వారే కపిల మహర్షి యొక్క ఆ అగ్నికి, ఆ శక్తికి, తేజస్సుకి వారు మసైపోయారు. వాళ్ళు ప్రాణాలను కోల్పోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 60,000 మంది అని చెప్పి. అంటే తండ్రి మాటను పాటించడం కోసం ఇతరులను వధించడానికైనా, తమ ప్రాణములను విడిచిపెట్టడానికైనా సరే సిద్ధంగా ఉండి వాటిని ఆచరించినటువంటి వారు ఇంకా ఎంతమందో ఉన్నారమ్మా. మరి నేనేదో అంత గొప్ప ఘనకార్యములు అంటే ఏమిటి? ఎవరినో వధించడానికో లేక వధించడమో, మా తండ్రి గారు వారిని వధించమని చెప్పో, లేకపోతే ఇంకెవరికైనా ఇబ్బంది కలిగించమనో, ప్రాణత్యాగం చెయ్యమనో ఇటువంటి ఆజ్ఞ నాకేమీ ఇవ్వలేదు. కేవలం 14 సంవత్సరముల పాటు వనవాసం చెయ్యమన్నారు. ఇంతకుముందు వాళ్ళు ఎంతో ఘనకార్యాలు, పెద్ద పెద్ద ఘనకార్యాలు చేశారు. అంత ఘనకార్యం నేను చేయవలసిన అవసరం లేదు. కేవలం 14 సంవత్సరములు వనవాసం చేస్తే చాలు. పైగా తండ్రి మాట పాటించడం అనేది పుత్రుని యొక్క కర్తవ్యము అని చెబుతున్నాడు. మనకు సందేహం వస్తుంది, మరి ఇంతకుముందు తల్లి మాట పాటించాలి అనే ప్రమాణాలు చెప్పుకున్నాం కదండి. అంటే ఆ ప్రమాణాలు కూడా ఉట్టంకించుకుని ఏది సిద్ధాంతం అనేది మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు ఇంకో మాట కూడా చెబుతున్నాడు. సరే, ముందు మహర్షిగా ఉన్నటువంటి వారు తండ్రి మాట విన్నటువంటి వృత్తాంతాన్ని చెప్పుకొచ్చారు కండు మహర్షిది. మరి రాజులుగా ఉన్నటువంటి తమ పూర్వీకులైనటువంటి ఆ సగరపుత్రుల యొక్క వృత్తాంతాన్ని, తండ్రి మాట విన్నటువంటి వృత్తాంతాన్ని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు మహర్షిగా ఉండి రాజప్రవృత్తి కలిగినటువంటి వాడైనా, అంటే ఏమిటి, అటు మహర్షి తత్వము ఇటు రాజధర్మము రెండూ కూడా కలిగినటువంటి వాడైన ఆ పరశురాముని యొక్క అవతార పురుషుడైనటువంటి పరశురాముణ్ణి ఉదాహరణగా చూపిస్తూ, తల్లి కౌసల్యాదేవి పితుహు వచనకారిణ, తండ్రి మాట వినడమే దీక్షగా కలిగినటువంటి వాడు, తండ్రి మాట కోసమని చెప్పాను, తండ్రి మాటను పాటించేటటువంటి వాడైన జామదగ్నేన, జమదగ్ని కుమారుడైనటువంటి ఆ పరశురాముని చేత స్వయం జననీ రేణుక, ఆ పరశురాముని చేత స్వయంగా జననీ రేణుక, ఆయన తల్లి అయినటువంటి రేణుకాదేవి పరశునా కృత్త, అరణ్యంలో గొడ్డలి చేత వధించబడినది అన్నారు. అంటే ఏమిటి? పరశురాముడు తండ్రి ఆజ్ఞ కోసమని చెప్పి, తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు అని చెప్పి తన తల్లినే గొడ్డలితోటి వధించేశాడమ్మా. మరి తండ్రి మాట కోసం ఏదైనా సరే తల్లినే వధించాలి అని చెప్పి వాళ్ళు ఆ విధంగా ఆచరించి చూపించారు. తండ్రి మాట అంతా విలువివ్వాలి అని. మరి నేను అటువంటి పనేమీ చేయటం లేదు కదా, కేవలం వనవాసం మాత్రమే మా తండ్రి గారు చెప్పారు. మరి వాళ్ళందరూ చేసినటువంటి పనులతో పోల్చుకుంటే నేను చేసే వనవాసం ఏ పాటిది అన్నట్లుగా చెబుతున్నాడు. మరి ఇక్కడ మనకు పరశురాముడంతటి అవతార పురుషుడు ఒక పక్క మునితత్వము అంటే ఋషితత్వము, మరి ఒక పక్క క్షత్రియతత్వము రెండూ కలిగినటువంటి వాడై, ఎందుకు అన్నీ తెలిసినటువంటి వాడైన పరశురాముడు తల్లిని వధించవలసి వచ్చినది అంటే దానికి మనకు కాళిక పురాణంలోనూ అదేవిధంగా మహాభారతంలోనూ కూడా ప్రమాణాలు చక్కగా ఆ వృత్తాంతం అనేది మనకు గోచరిస్తూ ఉన్నది. అధకాలే వ్యతీతేతు జామదగ్నిర్మహాతపాః విదర్భరాజస్య సుతాం ప్రయత్నేన చితాం స్వయం అని చెబుతూ, జమదగ్ని మహర్షి విదర్భరాజుతో అయినటువంటి ఆమెను వివాహం ఆడాడు. విదర్భరాజసుతాం ప్రయత్నేన చితాం స్వయం భార్యార్థే ప్రతిచగ్రాహ రేణుకాం లక్షణాన్వితాం అని చెప్పి సర్వలక్షణోపేత అయినటువంటి, సర్వలక్షణ సమన్విత అయినటువంటి రేణుకాదేవిని జమదగ్ని మహర్షి వివాహం ఆడాడు. మరి వారిరువురికి కూడా సంతానం కలిగింది. సాతస్మా సుషివే పుత్రాన్ చతురో వేద సమ్మతాన్ అని చెబుతూ, వేద సమ్మతులైనటువంటి చక్కటి ఆ ఋషి సంప్రదాయంలో ఉండేటటువంటి వారైన 4 కుమారులు వారికి కలిగారు. వృషణ్వంతం సుషేణంచ, వృషణ్వంతుడు, సుషేణుడు, విశ్వడు, విశ్వావసుడు అని చెప్పి ఈ విధంగా 4 సంతానం కలిగారు. మరి ఆ 4 తర్వాత పశ్చాత్తస్యాం స్వయం యజ్ఞే భగవాన్ మధుసూదన అని చెబుతూ, ఆ 4 తర్వాత 5వ వాడిగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆమెకు పుత్రునిగా జన్మించాడు. కార్తవీర్యార్జునుణ్ణి ఆయనని అణచివేయటం కోసమని చెప్పి
అలాగా శక్రాద్యై సకలైశ్వరై అని చెబుతూ ఇలాగా దేవతలందరి యొక్క ప్రార్థనతోటి, అలాగే ఈ లోకంలో క్షత్రియుల యొక్క మదమును అణచడం కోసము అని అన్నట్లుగా పరశురాముడు ఆవిర్భవించాడు 5వ కుమారుడిగా. ఈ విధంగా జమదగ్ని రేణుక వీరిరువురికి కూడా 5గురు సంతానం. 5వ వాడు చిన్నవాడు పరశురాముడు అన్నమాట. ఆయన అయం నిజపితామహ్యా చెరుభుక్తి విపర్యయాత్ బ్రాహ్మణ క్షత్రియాచారో రామోభూత్ క్రూరకర్మకృత్ అని చెప్పి, మరి 5గురు సంతానం అయితే 5గురిలో 4గురేమో ఈ వేద సమ్మత అంటే ఈ వేదాంగములన్నీ కూడా అధ్యయనం చేసినటువంటి ఋషి ప్రవృత్తిలో ఉంటే, ఈ పరశురాముడు మాత్రము క్షత్రియ ప్రవృత్తితోటి ఉన్నట్ట. ఎందుకు అలాగా క్షత్రియ ప్రవృత్తితో ఉన్నాడు అంటే, ఈ పరశురాముని యొక్క తల్లి అంటే ఆమె యొక్క అమ్మమ్మ గారు ఆమె చేసినటువంటి చిన్న పని వల్ల నిజ పితామహ్యా చెరుభుక్తి విపర్యయాత్. పితామహి అని అన్నారు. పితామహి అంటే తండ్రి యొక్క తల్లి అన్నమాట. ఆమె యొక్క తల్లి చేసినటువంటి చిన్న విపర్యయం వల్ల అంటే అక్కడ ఒక యజ్ఞం చేస్తారు. యజ్ఞంలో చెరుప్రసాదాన్ని చెరుప్రసాదాన్ని ప్రసాదంగా ఇస్తారన్నమాట, సంతానం కోసమని ఇచ్చే సందర్భం. ఆ సందర్భంలో మరి ఒకరికి రాచరికము కలిగినటువంటి క్షత్రియ తేజస్సు కలిగినటువంటి సంతానం కలగటం కోసము, మరి ఒకరికి ఆ ఋషి పరంపరలో ఆ విధమైనటువంటి ఋషిగా ఉండేటువంటి తపస్సంపన్నమైనటువంటి వాడు జన్మించడం కోసము అని చెప్పి ఆ చెరుప్రసాదం పెడితే, మరి అక్కడ ఆమె చేసినటువంటి పొరపాటు వల్ల ఈ తల్లి ఋషి సంప్రదాయంలో అంటే తపస్సంపన్నుడైనటువంటి వాడిని గ్రహించడం కోసం తీసుకోవాల్సిన చెరుప్రసాదానికి బదులుగా ఆ రాచరికపు క్షత్ర తేజస్సు కలిగినటువంటి ఆ చెరుప్రసాదాన్ని తీసుకోవటం ద్వారా ఈ ఋషి పరంపరలో అంటే ఏంటి జామదగ్ని యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన క్షత్రియ తేజస్సుతోటి ఆవిర్భవిస్తాడనమాట ఈ పరశురాముడు. ఆ విధంగా ఆ చెరుప్రసాదం మారిపోవటం ద్వారా ఈ జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు క్షత్రియ తేజస్సుతోటి ఆవిర్భవించాడు. అందుకనే అయం నిజ పితామహ్యా చెరుభుక్తి విపర్యయాత్ బ్రాహ్మణ క్షత్రియాచారో రామోభూత్ క్రూరకర్మకృతు అని చెబుతూ, బ్రాహ్మణుడిగా జన్మించినప్పటికీ కూడా క్షత్రియుడిగా ఆయన యొక్క కార్యములన్నీ కూడా ఆ స్వభావం అంతా కూడా ఆ విధంగా ఉన్నదన్నమాట. ఉంటే ఈ విధంగా కాలం గడుస్తూ ఉన్నది. మరి ఈ పరశురాముడు వేదాంగములు వీటితో పాటుగా ఈ క్షత్రియ విద్యలను కూడా అభ్యసించడం మొదలుపెట్టాడు. అభ్యసించాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకానొక సందర్భంలో రేణుకాదేవి ప్రతిరోజు కూడా ఆమెకు ఉన్న అలవాటు నదీ తీరానికి వెళ్ళి ఇసుకతోటి ఒక కుండను తయారు చేసి ఆ కుండతోటి నీళ్లు తీసుకుని ఆశ్రమానికి వస్తూ ఉండేది. అలా వస్తూ ఉంటే ఒకానొక రోజున ఆమె నదీ తీరానికి వెళ్ళింది. ఇసుకతోటి కుండను చేస్తూ ఉంది. ఇంతలో ఆ నదిలో చిత్రరథుడు అనే గంధర్వుడు అప్సరసలందరితో కూడి జలకాలాడుతూ ఉంటే మరి అతను చాలా అందంగా ఉన్నాడు. పైగా ఆ వాతావరణం కూడా ఆ విధంగా ఆహ్లాదకరంగా ఉన్నది. అలా జలకాలాడుతూ ఉండేటప్పటికీ ఈ రేణుకాదేవి ఆ చిత్రరథుడిని చూచి ఆహా ఎంత అందంగా ఉన్నాడు, వీళ్ళది కదా నిజమైనటువంటి ఆనందము అని ఆమె మనస్సులో ఒక రకమైనటువంటి వికారము కలిగిందనమాట. భార్యాభి సదృశీభిశ్చ జలక్రీడా రతం శుభం సుమాలినం సుకాంతాంచ తరుణం చంద్రసన్నిభం అని చెబుతూ చాలా అందంగా ఉన్నటువంటి వాడు తన ప్రేయసులతోటి జలకాలాడుతున్నటువంటి ఆ చిత్రరథుడిని చూసేటప్పటికీ ఈమెకు మనస్సులో ఒక రకమైన వికారం అనేది కలిగేటప్పటికీ ఒక్కసారి ఆ ఆలోచన వచ్చిన తర్వాత మరలా తేరుకుని చీచి ఏమిటి ఆలోచన, ఇటువంటి ఆలోచన రావటమా అని చెప్పి అనుకున్నది. ప్రతిరోజు కూడా చాలా సునాయాసంగా ఇసుకతోటి కుండ చేసి నీళ్లు తీసుకురాగలిగినటువంటి ఆమె ఆ రోజు కనీసం కుండను కూడా చేయలేకపోయింది. ఇంకా అక్కడ నుంచి
శరీరంలో వణుకు పుట్టి ఏమిటి ఇటువంటి దుష్టమైనటువంటి ఆలోచన వచ్చింది అని చెప్పి శరీరంలో వణుకు పుట్టి అక్కడి నుంచి పరుగున ఆశ్రమానికి వచ్చేసింది. వచ్చేస్తే అబోధిజమదగ్నిస్తాం రేణుకాం వికృతాం తథా ధిక్ ధిక్ పాపరతేత్యేవం నినిందచ సమంతతః. ఆశ్రమానికి వచ్చింది. అప్పటికి ఆమె శరీరంలో వణుకు, అదేవిధంగా ఆమె ముఖంలో భయము కనిపిస్తున్నది. ఎందుకు అంటే ఆమె మనసులో రాకూడనటువంటి ఆలోచన ఒకటి వచ్చింది. ఆ ఆలోచనకు ఆమెకే భయంగా ఉన్నది. ఆ పాపం చేశాను అనే ఆ భావన ఆమెలో ఉన్నది. దాంతో ఆమె శరీరం వణుకుతున్నది, ముఖంలో భయం గోచరిస్తూ ఉన్నది. మరి ప్రతిరోజు నీళ్లు తీసుకుని ఎంతో ప్రశాంతంగా వచ్చే రేణుకాదేవి ఆనాడు ఆ విధంగా రావటం చూచినటువంటి జమదగ్నికి జరిగిన విషయం తెలిసినది. తెలిసి ఈ విధంగా భర్త, అదేవిధంగా ఇంతమంది పిల్లలు కలిగినటువంటి నీవు పరపురుషుని మీద ఈ విధంగా వ్యామోహాన్ని పొందుతావా, ఇటువంటి పాపానికి ఒడిగడతావా అని చెప్పి ఆయనకు కోపం వచ్చింది. కోపం వచ్చి తతస్వతనయాన్ ప్రాహ చతురః ప్రథమం ముని. సరే, తన పిల్లల్ని పిలిచాడు. పిల్లల్ని పిలిచి, నాయనా మీ తల్లి తప్పు చేసిందిరా, కావున తల్లిని వధించెయ్యండి అని చెప్పి అన్నాడు. అనేటప్పటికీ ఆ నలుగురు కూడా ఒక్కసారి విస్తుపోయి జడ పదార్థాల్లాగా, ఏమిటి నాన్నగారు చెప్పింది నిజమేనా, లేకపోతే మనకేమైనా బుద్ధి చెలించిందా అన్నట్లుగా అలా జడ పదార్థాల్లాగా నిశ్చేష్టులైపోయి అలా చూస్తూ ఉండిపోయారు. చింద్యేనాం పాప నిరతాం రేణుకాం వ్యభిచారిణీం తే తద్వచో నైవ చక్రుః మూఢాశ్చాసన్ జడా ఇవ. ఇలా తండ్రి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఏమీ చేయకుండా అలా మూఢుల్లాగా జడ పదార్థాల్లాగా అలా చూస్తూ ఉండిపోయారు. ఏం చేయాలో వాళ్ళకి పాలు పోలేదు. ఎందుకు అంటే తండ్రి మాట వినాలి, కానీ తండ్రి మాట వినడానికి వాళ్లకు మనస్సు అంగీకరించడం లేదు. తల్లిని వధించడం వారికి ఏమాత్రము కూడా ఇష్టం లేదు. ఎవరికీ ఇష్టం ఉండదు కదా. అలాగ వాళ్ళు కూడా జడ పదార్థాల్లాగా ఉండేటప్పటికీ భవద్వం యూయం నచిరాత్ జడా అని చెప్పి, మీరు నేను ఇంత ఆజ్ఞాపించినప్పటికీ కూడా జడ పదార్థాల్లాగా అలా నిశ్చేష్టులైపోయి చూస్తూ ఉండిపోయారు. కావున మీరు మందబుద్ధులై జడ పదార్థాల్లాగా ఉండిపోండి అని చెప్పి, బుద్ధిహీనులు కండి అని చెప్పి శపించేశాడు. శపించేటప్పటికీ ఆ తర్వాత 5వ వాడు పరశురాముడు వచ్చాడు. ఆయన్ని పిలిచి, అధాజగామచరమో జామదజ్ఞోతి వీర్యవాన్ తంచరామం పితాప్రాహ పాపిష్ఠాం చింది మాతరం. పరశురాముడు రాగానే చెప్పాడు, నాయనా ఇదిగో తల్లి దుష్టురాలు, దుష్టమైనటువంటి ప్రవృత్తి కలిగింది, కావున ఈమెను నీవు చింది వధించవయ్యా అని చెప్పి అన్నాడు. అనేటప్పటికీ పరశురాముడు ఒక్కసారి చూశాడు. చూసేటప్పటికీ తన అన్నలందరూ నలుగురు కూడా బుద్ధిని కోల్పోయినటువంటి వాళ్ళై మూఢులుగా ఉన్నారు. తల్లి ఆ విధంగా వణికిపోతూ బాధపడుతూ ఉన్నది. తండ్రి యొక్క కళ్ళలో తీవ్రమైనటువంటి కోపము చూశాడు. మరలా ఒక్కసారి తండ్రి కేసి చూశారు, ఏమైనా ఆయన యొక్క నిర్ణయంలో మార్పు ఉంటుందా అని. ఏమీ లేదు. దాంతో రామేణ రేణుకాం చిన్నాం దృష్ట్వా చాక్రోధనో భవతు. మరి పరశురాముడికి ఆయన చేతిలో ఎప్పుడూ కూడా గొడ్డలి, పరశు అంటే గొడ్డలి అన్నమాట. ఆ గొడ్డలి ఎప్పుడూ కూడా ఆయనతో పాటే ఉంటుంటే ఆ గొడ్డలి తీసుకున్నాడు. తీసుకుని ఒక్క వేటుతోటి రేణుకాదేవి యొక్క శిరస్సుని ఖండించేశాడు. వెంటనే ఏం లేదు, తండ్రి మాట చెప్పాడు, తండ్రి మాట పాటించాలి అనుకున్నాడు. తన చేతిలో ఉన్న గొడ్డలతోటి రేణుకాదేవి తన తల్లి యొక్క శిరస్సుని ఖండించేశాడు. శిరస్సు నేల కూలింది. అయితే మరి అప్పుడు ఆ సందర్భంలో రామేణ రేణుకాం చిన్నాన్ దృష్ట్వా చాక్రోధనభవతు. అప్పుడు జమదగ్ని మహర్షి యొక్క కోపము ఉపశమించింది. ఆయన కోపం చల్లారింది. చల్లారి ప్రసన్న సన్నిధి రామమువాచ. జమదగ్ని మహర్షి ప్రసన్నుడై పరశురాముడితోటి అన్నాడు, నాయన ప్రీతోస్మి పుత్ర భద్రంతే యస్త్వయా మద్వచ కృతం తస్మాదిష్ట వరాన్ కామాన్ త్వం వై వరయ సాంప్రతం.
నాయనా పరశురామ పుత్ర, నా మాట కోసం నువ్వు ఇంతటి పని చేశావు కావున నేను నీకు పూర్తిగా ప్రసన్నుడనయ్యాను, నీకే వరం కావాలో కోరుకో అని చెప్పి అన్నాడు. అనేటప్పటికీ సతురామో వరాన్ వవ్రే మాతురుద్ధానమాదిత. పరశురాముడు మొట్టమొదటి వరం కోరుకున్నాడు, నా తల్లిని బతికించండి అని కోరాడు. చూడండి, తండ్రి ఆజ్ఞ కోసమని చెప్పి తల్లిని వధించేశాడు. వధించి తండ్రి ఏం వరం కావాలో కోరుకో అంటే మా అమ్మ నాకు కావాలి, మా అమ్మను మీరు బతికించండి అని అన్నాడు. మరి మహర్షులు ఘటనా సమర్థులు కావున వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, బ్రహ్మవేత్తలు వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు కావున అలాగే అని చెప్పి అన్నారు. ఆ శిరస్సు మరలా అతుక్కున్నది. ఆ పడిపోయినటువంటి ఆమె నిద్రలో నుంచి లేచినట్లుగా అలా లేచి కూర్చున్నది ఆమె. వధస్యాస్మరణం తస్యా భ్రాతృణాం శాపమోచనం. ఇలాగా వరాలు వరుసగా కోరుతూ ఉన్నాడు. మొదటి వరం, నా తల్లి మరలా పునరుజ్జీవితురాలు అవ్వాలి. రెండవ వరం, ఈ జరిగినటువంటి వృత్తాంతం ఏది కూడా తల్లికి గుర్తుండకూడదు అని అన్నాడు. ఎందుకు అంటే అసలు జమదగ్ని మహర్షి ఆ విధంగా ఆమెను వధించమని చెప్పడానికి కూడా కారణం ఏమిటి అంటే ఆమె జీవించి ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి వ్యధతోటి కుంగిపోతూ కృషించిపోతూ ఉండేది. ఎందుకు అంటే ఆమెకు కూడా తెలిసింది తాను పాపపు ఆలోచనలను చేశానని. ఎప్పుడూ లేనటువంటిది, ఎన్నడూ ఊహించని విధంగా పరపురుషుణ్ణి చూసి ఆ విధమైనటువంటి భావన కలిగింది అని చెప్పి ఆమె మనస్సులోనే విపరీతమైనటువంటి బాధ, ఆ బాధతోటి శరీరం అంతా కూడా వణికిపోతూ ఉన్నది కదా. ఒకవేళ ఆమెను అదే విధంగా ఉంచినట్లయితే జీవితాంతము ఆమె బాధపడుతూ ఉంటుంది. అందుకనే జమదగ్ని మహర్షి ఆ బాధను తొలగించడం కోసమే, ఎందుకంటే ఆయన సామాన్యుడిగా తపస్సంపన్నుడైనటువంటి వాడు. మరి అందుకనే ఈ విధంగా ఆమెను వధింపజేశాడు. మరలా పరశురాముడు అడిగిన విధంగా మరలా ఆమెను ఉజ్జీవింపజేశాడు. పరశురాముడు మరో వరం కూడా చెప్పాడు, వధస్యాస్మరణం. ఈ విధంగా పరశురాముడు వధించినటువంటి విషయము, అదేవిధంగా ఆ గంధర్వుని యందు ఆమెకు మనసు వెళ్ళినటువంటి విషయము, తద్వారా భయపడిన విషయం, పరశురాముడు వధించినటువంటి విషయం, ఇవేవి కూడా ఆమెకు గుర్తుండకూడదు అనే వరం కూడా అడిగాడు. తథాస్తు అన్నాడు జమదగ్ని మహర్షి. అలాగే భ్రాతృణాం శాపమోచనం, మా అన్నగారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శాపమోచనం కలగాలి, వాళ్ళు మరలా బుద్ధిమంతులు అవ్వాలి అని కోరుకున్నాడు. తథాస్తు అని చెప్పి అన్నారు. అంతేకాదు మాతృహత్యా వ్యపనయం అన్నారు. మాతృహత్యా వ్యపనయం, మరి నేను తల్లిని హత్య చేశాను కదా, ఆమెను మరలా బతికించినప్పటికీ కూడా తల్లిని హత్య చేసినటువంటి పాపం ఎక్కడికి పోతుంది? సహజంగా అంటారు కదా, పిల్లిని చంపాం గుడి కట్టామంటే పిల్లిని చంపిన పాపం ఎలా పోతుందంటే గుడి కడితే పోతుంది అని చెప్పి అంటారు. అయితే అక్కడ పెద్దలు చెబుతారు, పిల్లిని చంపినటువంటి పాప ఫలాన్ని అనుభవిస్తాడు, ఆ గుడి కట్టినటువంటి పుణ్యఫలాన్ని కూడా అనుభవిస్తాడు. అంటే పాప ఫలము పుణ్యఫలము రెండింటిని అనుభవించి తీరవలసినదే, ఏది కూడా విడవదు అని. అయితే ఆ పాప ఫలం పోవటం కోసం దాన్ని కొంత చేయటం కోసం ప్రాయశ్చిత్తం అనేది మాత్రం చేసుకోవాలన్నమాట. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ పరశురాముడు అడుగుతున్నాడు, తల్లిని వధించినటువంటి ఈ పాపం కూడా సమసిపోవాలి, మాతృహత్యా వ్యపనయం అన్నారు. మీకు అలాగే జరుగుతుంది నాయన, అయితే దాన్ని ఆ మాతృహత్యా దోషం ఏదైతే ఉందో అది సామాన్యంగా తొలగేటటువంటిది కాదు అని చెబుతూ దానికి ఉపాయం కూడా చెబుతాడు. ఆ తర్వాత యుద్ధే సర్వత్ర వైజయం, ఇంకోటి కూడా అడిగాడు. యుద్ధం, నేను ఎక్కడ యుద్ధం చేసినప్పటికీ కూడా నాకు విజయమే ప్రాప్తించాలి అని చెప్పి అన్నాడు అన్నమాట. ఇలాగా ఆయుఃకల్పాంత పర్యంతం క్రమాద్వై నృపసత్తమా, అంతేకాదు కల్పాంతం వరకు కూడా ఆయుష్ని అనుగ్రహించమని చెప్పి అన్నాడు. అందుకనే పరశురాముడు చిరంజీవిగా ఉన్నాడనమాట. అంతే కదా, పరశురాముడు చిరంజీవిగా ఉన్నాడంటే ఆ తండ్రి ఇచ్చినటువంటి ఆ వరం అన్నాడు. తండ్రి ఇచ్చిన వరం ఏమని అడిగాడు, కల్పాంతం వరకు కూడా నేను పూర్ణాయుష్యున్నై అంటే ఏమిటి, జీవించి ఉండాలి అని చెప్పి అని అన్నాడు. తథాస్తు అనేశాడు. చూడండి, తండ్రి మాట వినటువంటి ఒక్క మాట విన్నందుకు గాను పరశురాముడికి 5 వరములు దాదాపు వచ్చాడు. ఏమిటి, తల్లిని బతికించడము, తల్లికి జరిగిందంతా గుర్తుండకపోవటము, తన అన్నలకు శాప విమోచనము, మాతృహత్య వ్యపనయనము,
అలాగే కల్పాంతం వరకు కూడా జీవించి ఉండటము, మరి ఒకటి యుద్ధంలో ఎక్కడైనా సరే విజయము. ఈ విధంగా 6 వరములను ఆలోచించకుండా తండ్రి ఇచ్చేశాడు. అంటే ఏమిటి? తండ్రి మాట వినడం అనే ధర్మాన్ని పాటించాడు. కావున ఆ తండ్రి వీటినన్నిటినీ కూడా ఇవ్వగలిగాడు అని చెప్పి అన్నారు. కావున ఆ తండ్రి మాట వినటం అనే ధర్మాన్ని పరశురాముడు కూడా పాటించి శ్రేయస్సునే పొందాడు అని చెప్పి దీని ద్వారా తెలుస్తూ ఉన్నదన్నమాట. అయితే ఈ మాతృహత్యా దోషం గురించి మాత్రం చెబుతూ నపుత్ర వరదానేన మాతృహత్యాపగచ్చతి తస్మాత్వం బ్రహ్మకుండాయం గచ్చ స్నాతుంచ తజ్జలే అని చెప్తూ, నాయన మాతృహత్యా దోషం అనేది కేవలం నేను ఇచ్చేటటువంటి వరం వల్ల అది సమసిపోదయ్యా, ఉపాయం చెబుతాను అని చెప్పి బ్రహ్మకుండంలో వెళ్ళి స్నానం చేసినట్లయితే కనుక మాతృహత్యా దోషం కూడా అది సమసిపోతుంది అని చెప్పాడు. మరి ఆ చరిత్ర కూడా ఇంకా చాలా విశేషం ఉన్నది. ఇలాగా పరశురాముడు తన తండ్రి చెప్పినటువంటి మాటను విని ఆయన చిరంజీవి అయ్యాడు. సర్వత్రా కూడా విజయాన్ని పొందాడు, లోకంలో విఖ్యాతిని పొందాడు, అవతార పురుషుడిగా ఖ్యాతిని పొందాడు. ఈ విధంగా తండ్రి మాట కోసమని చెప్పి తల్లిని కూడా వధించి శ్రేయస్సునే పొందాడు పరశురాముడు. కానీ రాముడు అంటున్నాడు, మా నాన్నగారు అటువంటి పనేమీ చెప్పలేదమ్మా, కేవలం వనవాసం చేయమన్నాడు. ఇటువంటి ఈ చిన్న విషయాన్ని కూడా నేను పాటించకపోతే తండ్రి మాటను పాటించినటువంటి వారందరి యొక్క చరిత్రను తెలుసుకుని ప్రయోజనం ఏమున్నది? వారందరూ అంత ఘనకార్యములు చేస్తే నేను ఈ చిన్న పని కూడా చేయలేకపోతే నా జీవితానికి ప్రయోజనమేమున్నది? కావున నేను తప్పనిసరిగా ఆచరించి తీరుతాను అని చెప్పి అన్నాడు. ఇంకో మాట కూడా మనకు ఈనాడు మనం ఈ జామదగ్ని యొక్క రేణుకా ఉపాఖ్యానాన్ని తెలుసుకున్నాం కదా. ఇది వినడం ద్వారా ఇదంతా మహదాఖ్యానం యశృణోతి దినే దినే స దీర్ఘాయు ప్రముదిత ధవమానాభిజాయతే అని చెబుతూ ఈ రేణుకా ఉపాఖ్యానాన్ని, పరశురాముని యొక్క ఈ చరిత్రను ఎవరైతే తెలుసుకుంటారో వారు దీర్ఘాయుష్మంతులవుతారు, అదేవిధంగా లోకంలో కీర్తిని పొందుతారు, అలాగే వారి యొక్క కార్యములలో విజయాన్ని సాధించగలుగుతారు అని మనకు కాళిక పురాణంలో చక్కగా తెలియజేశారు. మరి అటువంటి పరశురామ వృత్తాంతాన్ని మనం తెలుసుకున్నాము. ఆ పరశురామ వృత్తాంతాన్ని రామచంద్రమూర్తి కౌసల్యాదేవికి చెప్పి, ఇదిగో అమ్మా ఈ విధంగా ఇంతటి కార్యం తండ్రి మాట కోసం అని చెప్పి ఇటువంటి ఊహించనటువంటి ఘోరమైనటువంటి మహత్కార్యాలను చేసినటువంటి వారు ఉన్నారు. మరి వారందరినీ ఆదర్శంగా తీసుకుని నేను కూడా తండ్రి మాటను పాటించి తీరుతాను అని అంటూ ఏతైరన్యైశ్చ బహుభిః దేవి దేవసమైః కృతం పితుర్వచనమక్లీబం కరిష్యామి పితుర్హితం. ఇంతే కాదమ్మా, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి కండు మహర్షి, లేకపోతే మన వంశంలో పుట్టినటువంటి 60,000 మంది సగరపుత్రులు, అంతేకాకుండా అవతార పురుషుడైనటువంటి అటు ఋషిగాను క్షత్రియుడుగాను కూడా క్షత్రియ తేజస్తో కూడా ఉన్నటువంటి పరశురాముడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది పితృవాక్య పరిపాలన చేసినటువంటి వారు ఎంతోమంది ఉన్నారమ్మా అని అంటూ, దేవి అమ్మా కౌసల్యాదేవి ఏతైః దేవసమైః బహుభిః అన్యైశ్చ, ఈ విధంగా దేవతలతోటి సమానమైనటువంటి దైవంతో సమానమైనటువంటి వీరి చేత, అంటే ఇక్కడ చూడండి రాముడు చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే తండ్రి మాట కోసం ఇటువంటి ఘోరములు చేశారు అంటే వాళ్ళకి బుద్ధి లేక చేసుంటారు, వాళ్ళకేమీ పాండిత్యం లేక చేసుంటారు, జ్ఞానం లేక చేసుంటారు అని అనుకుంటావేమో. ఇటువంటి తండ్రి మాట కోసం ఇటువంటి ఘోరమైనటువంటి పనులు చేసిన వాళ్ళందరూ కూడా దేవకల్పై దేవసమై దేవతలతోటి సమానమైనటువంటి వారు, సకల శాస్త్రములు ధర్మములు తెలిసినటువంటి వారు, ఉత్తమమైనటువంటి వంశములో జన్మించినటువంటి వారు, అన్నీ తెలిసినటువంటి వారు, అన్నీ తెలిసినటువంటి వారు ధర్మాత్ములు అయి ఉండి తండ్రి యొక్క మాట కోసం ఇటువంటి కార్యములను చేసినటువంటి వారిని చెప్పాను కదా. మరి అన్యైశ్చ, ఇంకా ఎంతోమంది ఇటువంటి వారు ఉన్నారు. ఎవరు? పితుః వచనమక్లీవం కృతం,
తండ్రి మాటను ఏమాత్రము కూడా వ్యర్థం చెయ్యనటువంటి వారు, తండ్రి మాటను తూచా తప్పకుండా పాటించినటువంటి వారు ఇంకా ఎంతోమంది ఉన్నారమ్మా. కావున వారిలాగానే నేను కూడా పితుః కరిష్యామి, తండ్రికి హితకరమైనటువంటి పితుః హితం, తండ్రికి హితమైనటువంటిది, తండ్రి యొక్క ఆజ్ఞగా ఉన్నటువంటి ఈ మాటను, ఆయన యొక్క ఆజ్ఞను పాటిస్తూ వనవాసానికి వెళతానమ్మా అన్నారు. ఇదేమిటి, తండ్రికి హితకరమైంది ఎలా అవుతుంది? ఇక్కడ పితుః హితం కరిష్యామి అన్నాడు. తండ్రికి హితకరమైంది ఎందుకు అవుతుంది అని అంటే, తండ్రి ఆయన మాట నిలుపుకున్నప్పుడే కైకేయి వద్ద తలెత్తుకోగలుగుతారు, ఈ లోకంలో కూడా తలెత్తుకుని తిరగగలుగుతాడు. ఎప్పుడైతే తండ్రి మాట తప్పినటువంటి వాడు అయ్యాడో అప్పుడు ఆయన తలెత్తుకుని తిరగలేరు. అదేవిధంగా ఆయనకు అపవాదలు, అదే అపకీర్తి అనేది ఆవరిస్తుంది. కావున తండ్రికి ఆ విధమైనటువంటి అపకీర్తి రాకుండా తండ్రిని కీర్తిమంతునిగాను, అదేవిధంగా ఆయనకు హితాన్ని చేకూర్చే విధంగాను నేను వనవాసాన్ని ఆచరిస్తానమ్మా, దయచేసి అంగీకరించు అని చెప్పి ఈ విధంగా రాముడు కౌసల్యాదేవి చెప్పిన దానికంటే కూడా సోదాహరణంగా ఇలాగ ధర్మాన్ని చెబుతూ తండ్రి మాట వినడమే ధర్మము అనే విషయాన్ని ప్రతిపాదించాడు. నఖల్వే తన్మయైకేన క్రియతే పితృశాసనం ఏతైరపి కృతం దేవి ఏమయా తవ కీర్తితాః. అమ్మా, నీవు ముందు నుంచి అంటున్నావు, నువ్వు నాన్న మాట వింటున్నావు అని చెప్పి. నేను ఒక్కడినే తండ్రి మాట వినడం లేదమ్మా, నాకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది విన్నారు, నేను చూపించాను కదా. దేవి, కౌసల్యాదేవి, మయా ఏకేన ఏతత్ పితృశాసనం నక్రియతే ఖలు. అదేదో ఎవ్వరూ చెయ్యనటువంటి పని నేను చేస్తున్నట్లుగా, నేనొక్కడనే నాన్నగారి మాట వింటున్నట్లుగా, తండ్రి మాట వింటున్నట్లుగా నువ్వు అనుకుంటావెందుకు? నేనొక్కడినే తండ్రి మాట వినడం కాదు, ఇలాగా నీకు చెప్పాను కదా, వారందరూ అటువంటి వారు ఇంకో ఎంతోమంది. ఏ మయాతవ కీర్తితాః, ఎవరైతే నేను చాలా గొప్పగా ఎవరి గురించి అయితే చెప్పానో వారందరూ కూడా తండ్రి మాట వినటువంటి వారే. అలాగే ఇంకా ఎంతోమంది తండ్రి మాటను విని ఆ వంశానికి మంచి పేరు తెచ్చినటువంటి వాళ్ళు కూడా ఉద్ధరింపబడినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కావున తండ్రి మాటను పాటించకుండా ఉండటం ఏమాత్రము ఉచితం కాదు, తండ్రి మాటను పాటించటమే ధర్మము అని చెప్పి అంటున్నాడు. మరి తండ్రి మాటను పాటించడమే ధర్మము అని అంటే, మరి ఇంతకుముందు తల్లి గొప్పది అని చెప్పి అన్నారు కదా అంటే దానికి కూడా మనకు సమాధానాలు ఉన్నాయి. ఏమిటి అంటే, ఉత్పాదక బ్రహ్మదాత్రో గరీయాన్ బ్రహ్మదః పిత బ్రహ్మ జన్మహి విప్రస్య ప్రేత్యచేహచ శాశ్వతం అని చెబుతూ తల్లి భౌతికమైనటువంటి జన్మను ఇస్తుంది. తండ్రి ఉపనయనం చేయటం ద్వారా జ్ఞానపూర్ణమైనటువంటి బ్రహ్మపూర్ణమైనటువంటి జన్మను ఇస్తాడు. మరి తల్లి భౌతికమైనటువంటి జన్మను ఇస్తే ప్రాణం పోసి, తండ్రి ఆ జన్మకు సార్థకతను చేకూర్చేటటువంటి పుణ్యప్రదమైనటువంటి బ్రహ్మపూర్ణమైనటువంటి జన్మను ఇస్తారు. మరి ఈ రెండు జన్మలలో ఏది శ్రేష్టమైన జన్మ అని అంటే, బ్రహ్మత్వాన్ని పొందినటువంటి బ్రహ్మోపదేశం ద్వారా ఉపనయనమైన తర్వాత ఉండే జన్మ ఏదైతే ఉందో జ్ఞానపూర్ణమైనటువంటి జన్మ, అంటే భౌతికమైనటువంటి జన్మకు సార్థకతను చేకూర్చే జన్మ ఏదైతే ఉందో ఆ జన్మే చాలా గొప్పది, గరీయాన్ అని చెప్పి అన్నారు. అందువలన భౌతికమైనటువంటి జన్మ ఇచ్చినటువంటి తల్లి కంటే కూడా బ్రహ్మపూర్ణమైనటువంటి జ్ఞానపూర్ణమైనటువంటి జన్మను ఇసిగినటువంటి తండ్రి యొక్క మాటను వినాలి అని చెప్పి. అదేమిటండి, తల్లి గొప్పది అని చెప్పి వేదములు కూడా చెబుతున్నాయి కదా, మాతృదేవో భవ అని చెప్పి అన్నారు కదా అంటే ఆ మాట నిత్య సత్యము. అందుకనే ఏమన్నారు, సేవించేటటువంటి సందర్భం గనక వచ్చినట్లయితే తల్లిని తండ్రిని ఇద్దరినీ సేవించవలసిన సందర్భం వచ్చింది. మొదట ఎవరిని సేవించాలి? ముందు తల్లినే సేవించాలి. అలా సేవించే ధర్మంలో, సేవాధర్మంలో సేవించవలసి వచ్చినప్పుడు మొదట తల్లికే ప్రాధాన్యం. అందుకనే తల్లిని సేవించాలి, తల్లి గొప్పది అని చెప్పారు. మరి శాసనాన్ని పాటించేటప్పుడు అని అంటే
తండ్రి యొక్క మాట వినాలి అన్నారు. దానికి కారణం కూడా చెబుతున్నారు. ఏమిటి అంటే, తల్లి జన్మనిచ్చి పోషిస్తుంది, తండ్రి ఈ లోకం జ్ఞానాన్ని ఇచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి వ్యవహారములన్నీ కూడా నేర్పుతాడు. కావున లోక వ్యవహారములన్నీ కూడా తెలిసినటువంటి వాడు, ఆ లోక వ్యవహారానుగుణంగా తన కుమారుణ్ణి మలసగలిగినటువంటి వాడు తండ్రి కనుక శాసనం పాటించవలసి వచ్చినట్లయితే, మాట వినవలసి వచ్చినట్లయితే తండ్రి మాటను వినాలి అని చెప్పి మనకు శాస్త్రములు తెలియజేస్తున్నాయి. ఎందుకు అంటే తల్లి కూడా ఆ తండ్రి మాట వినవలసినదే అని చెప్పి అన్నారు. మరో మాట కూడా చెబుతున్నారు. ఆచార్యస్త్వస్య యాం జాతిం విధివత్ వేదపారగ ఉత్పాదయతి సావిత్ర్య సా తస్యాసా జరా సా అజరామరా అని చెబుతూ, భౌతికమైనటువంటి జన్మ అది నశించేటటువంటిది, జ్ఞానపూర్ణమైనటువంటి జన్మ ఏదైతే ఉందో, ఆ జన్మ ద్వారా వచ్చినటువంటి కీర్తి ఏదైతే ఉందో, ఆ కీర్తి మాత్రము అజరామరము. కావున శాశ్వతమైనటువంటి జ్ఞానపూర్ణమైనటువంటి జన్మనిచ్చేటటువంటి తండ్రి యొక్క మాటను, అంటే ఆ బ్రహ్మోపదేశం ద్వారా నూతనమైన రెండవ జన్మనిచ్చేటటువంటి తండ్రి యొక్క మాటనే వినాలి అనేది మనకు ధర్మశాస్త్రంలో తెలియజేశారు. అందుకనే రాముడు కూడా ఆ విషయాన్నే తెలియజేస్తున్నాడు. మరి తల్లి పూజనీయురాలు కదా, ఆ మాట వాస్తవం. తల్లి పూజనీయురాలే, సేవింపదగినదే. తల్లిని తండ్రిని ఇరువురిలో కూడా తల్లినే మొదట సేవించాలి అని చెప్పి అన్నారు. ఎంత గొప్ప స్థానం ఇచ్చారు అంటే తల్లికి. పరమహంసలు వీరు అంటే సహజంగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి వారు ఎవరికి కూడా భగవంతుడికి నమస్కరిస్తారు. ఎవరికి కూడా వారు నమస్కారం చేయటం అనే సంప్రదాయం అనేది లేదు. కానీ ఒక్క తల్లికి మాత్రము పరమహంసలు, సన్యాసం తీసుకున్నటువంటి పరమహంసలు కూడా సాష్టాంగ నమస్కారం చేస్తారు. అంటే ఏమిటి? అన్నిటికీ అతీతమైనటువంటి పరమహంసలు కూడా వారు కూడా తల్లికి నమస్కరిస్తారు అని తెలుస్తున్నది దీనివల్ల. కావున తల్లికి ఇచ్చేటటువంటి గౌరవం, సేవాధర్మంలో తల్లికి ప్రథమ స్థానము అనేది, ఆ గౌరవము మర్యాద అది ఎప్పుడు ఉన్నతంగానే ఉంటుంది. అయితే మాట వినవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఆజ్ఞను పాటించేటటువంటి స్థితి వచ్చినప్పుడు తండ్రి మాటను పాటించాలి అని అన్నారు. ఎందుకు అంటే వ్యవహారములన్నీ కూడా తండ్రికి తెలిసి ఉంటాయి. అందులో కూడా జ్ఞానపూర్ణమైనటువంటి జన్మనిచ్చేటటువంటి వాడు తండ్రి. కావున ఆయన మాటను ఆచరించాలి అని చెప్పి మనకు శాస్త్రములలో తెలియజేస్తున్నారు. అందుకనే రామచంద్రమూర్తి ఏమంటున్నాడు? నాహం ధర్మమపూర్వంతే ప్రతికూలం ప్రవర్తయే పూర్వైరయమభిప్రేతః గతో మార్గోనుగమ్యతే. నేనేదో ఇప్పుడు కొత్తగా తల్లి మాటను పక్కన పెట్టేసి తండ్రి మాట వినాలి అని చెప్పి నేను అనుకోవటం లేదమ్మా. నేను ఇద్దరి మాట కూడా వింటాను. అయితే పూర్వం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం, పూర్వీకులు, ధర్మాత్ములు ఏది ఆచరించారో మరి దాన్ని ముందు తెలుసుకోవాలి కదా. అందుకనే నేను పూర్వం నుంచి వచ్చినటువంటి ఆచారాన్నే, ధర్మాన్నే పాటిస్తున్నాను అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు రామచంద్రమూర్తి. మరి పూర్వం నుంచి వచ్చినటువంటి ధర్మం ఏమిటి? కౌసల్యాదేవిని ఏ విధంగా సమాధానపరుస్తాడు? ఆమె చెప్పినటువంటి సమాధానం ఏమిటి? వీటిని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. జామదగ్న్యేన రామేణ రేణుకా జననీ స్వయం కృత్తా పరశునారణ్యే పితుర్వచన కారిణా పితుర్వచనకారిణా ఏతైరన్యైశ్చ బహుభిః దేవి దేవసమైః కృతం పితుః వచనమక్లీబం కరిష్యామి పితుర్హితం
पितुर्हितं न खल्वेतत् न खल्वेतत् मयैकेन मयैकेन क्रियते पितृशासनम् एतैरपि कृतं देवी ये मया तव कीर्तिताः नाहं धर्मम् अपूर्वन्ते प्रतिकूलं प्रवर्तये पूर्वैः अयमभिप्रेतः गतो मार्गः अनुगम्यते तदेतत्तु मया कार्यं क्रियते भुवि नान्यथा पितुर्हि वचनं कुर्वन् न कश्चित् नामहीयते इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे एकविंशे सर्गे पंचश्लोकाः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృతం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః श्रीरामचंद्र परब्रह्मणे नमः. अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृता रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यम् बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्यो नुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्. ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा. ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्. अथ नवग्रह प्रार्थना. आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्. अथ क्षमा प्रार्थना. यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते. अथ भगवत्समर्पणम्.
कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.